ఈశ్వరం చాలా ప్రేక్షక మహాశైలికి నమస్సుమాంజలి. ఈరోజు నేను చెప్పబోయే పద్యం శ్రీకృష్ణ భగవానుడు దుర్యోధను యొక్క క్షేమ సమాచారాన్ని అడుగుతూ సంబోధించినటువంటి పద్యాన్ని ఇప్పుడు ఆలపించబోతున్నాను. బావా, ఎప్పుడు అతిథివీవు సుకులే భ్రాతల్ సుతుల్ చుటముల్ నీ వాలభ్యమున్ బట్టు కర్ణుడున్ మన్నీలంచుకోపేతులే నీ వంశోన్నతిని కోరు భీష్ముడున్ నీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ సేమమ్మయ్య సంగదురే నీ తేజంబు హెచ్చించుచున్. బావా, ఓ దుర్యోధన, ఎప్పుడు వచ్చితివీవు, ఎప్పుడు వచ్చారు మీరు? సుకులే భ్రాతల్ సుతుల్ చుటముల్, నీ యొక్క భ్రాతలు తోబుట్టువులైనటువంటి అన్నదమ్ములు, సుతుల్ కుమారులు, చుట్టములు బంధువులు క్షమమేనా అని అడుగుతున్నాడు. నీ వాలభ్యమున్ బట్టు కర్ణుడున్ మన్నీలంచుకోపేతులే, నీ వాలభ్యము అంటే అభిమానాన్ని చొరగొనేటువంటి కర్ణుడు, రాధేయుడు, మన్నీలంటే పాలకులు క్షమమేనా అని అడుగుతున్నాడు. నీ వంశోన్నతిని కోరు భీష్ముడున్, నీ వంశం యొక్క ఉన్నతి అంటే అభివృద్ధిని కోరేటువంటి భీష్మ పితామహులు వారు క్షేమమేనా? నీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ సేమమ్మయ్య సంగదురే, నీ మంచిని కోరేటువంటి ద్రోణుడు మొదలగు భూదేవులంటే బ్రాహ్మణులు నీ క్షేమాన్ని కోరుకుంటూ నీ తేజస్సుని పెంచుతూ ఉన్నారా అని కృష్ణ భగవానుడు సంబోధనాత్మకంగా పలకరింపు